ఈరోజు అమృతనగర్లో పిఎంజిసివై కింద ప్రధానమంత్రి సడక్ యోజన కింద కల్లూరు నుంచి చెన్నమరాజపల్లి వరకు ఒక అప్రోచ్ రోడ్డు తయారవుతుంది. ఆ భాగంగానే ఈరోజు అమృతనగర్లో సీసీ రోడ్డు వేయడం జరిగింది. దాదాపు 300 మీటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. అది మా చేతుల్లో కాలనీలు అన్ని కలిసి వస్తాయన్నమాట. వస్తూ కొత్తపల్లె గ్రామము అమృతనగరు మీదుగా చెన్నమరాజపల్లి అయిపోతుంది. ప్రతి ఒక్క పల్లెలు కలుస్తాయి. దీనికి మంచి ప్లాన్ ప్రకారం వేయడం అప్పట్లో ఉన్నటువంటి డిఈ గారు మల్లేశ్వర్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారం ఇది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు రోడ్డు వేస్తున్నారు. చాలా మటుకు అయిపోవచ్చింది, ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా త్వరలోనే అయిపోతుంది. ఈరోజు మా చేతుల మీద ఇక్కడ అమృతనగర్లో 300 మీటర్ల రోడ్డు వేయడం జరుగుతుంది. కావున నాకు ఈ అవకాశం వచ్చిందని కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా ఈ రోడ్డు చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. ఇంకా కూడా ఇక్కడ ఈ అమృతనగర్లో చాలా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. అడ్డ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదంటే చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కువ ఆ మురికి నీళ్ళు అక్కడే రోడ్లలో నిలవడం జరుగుతుంది. విషపూరితమైనటువంటి పురుగులు రావడమే కాకుండా దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. దానికి త్వరలోనే మన పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు, మన శాసనసభ్యులు ఆలోచన చేసి అమృతనగర్లో ఉన్నటువంటి అడ్డ రోడ్లు 3 రోడ్లు వేస్తే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.